అది ఏది తెలిస్తే అదే జరుగుతుంది. మనసు చాలా గొప్పదైనటువంటి బ్రహ్మలకే బ్రహ్మ అది మనసు. అది ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకసారి మానస సరోవరం మౌంట్ కైలాసం కింద కొంతమంది యోగులు తపస్సు చేసే యోగులు వాళ్ళు ఏం ఆలోచించారంటే, మనం ఈ మనస్సు వల్ల ఏదైనా జరుగుతుందని మనకు తెలుసు కదా అని కొంతమంది ఒక 10 మంది యోగులు ఏం చేశారంటే, మనమే బ్రహ్మలం ఎందుకు కాకూడదు, నేనే బ్రహ్మను అని అనుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఒక 10 మంది డిసైడ్ చేసుకున్నారు. కొంతమంది అనుకున్నారు, ఈ సృష్టిలోకి వెళ్ళి రాజులమై పరిపాలన చేద్దాం, మంచిగా ప్రజలను ఉద్ధరిద్దాము, ఇట్లా అనుకున్నారు. కానీ అన్నిటికంటే మించి బ్రహ్మ, సృష్టిని సృష్టించే బ్రహ్మ, అదే మనం అయిదామని చివరికి డిసైడ్ చేసుకున్నారు అన్నమాట. అలా డిసైడ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చేసే తపస్సులో ఆ మనసుకు ఇలా తలుచుకున్నారు మనసులోన, మేమే బ్రహ్మలు, నేనే సృష్టి చేస్తున్నాను, నేనే విశ్వం సృష్టిస్తున్నాను, ఈ సూర్యచంద్రులను నేనే సృష్టిస్తున్నాను, ఈ నక్షత్రాలను నేనే సృష్టిస్తున్నాను, ఈ యొక్క గ్రహాలను నేను ఎన్ని గ్రహాలంటే అన్ని గ్రహాలు సృష్టించుకోవచ్చు, ఈ యొక్క పంచభూతాలను సృష్టిస్తాను నేనే అని ఈ విశ్వంనే సృష్టించే కార్యక్రమానికి వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. ఆ మనస్సు వల్ల, మనసు యొక్క శక్తి అంత గొప్పదన్నమాట. అలా వాళ్ళు 10 మంది తమ మనసులోన ఈ యొక్క సంకల్పం పెట్టుకొని అలాగే చేశారు. అలాగే చేసి చాలా కాలం తర్వాత వాళ్ళకు ఆ యొక్క తాటు తప్పించి వేరేది లేదు. నేనే బ్రహ్మను, పరబ్రహ్మను, మేమే పరబ్రహ్మను, నేనే పరబ్రహ్మను ఎవరికి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకొని ఆ యొక్క మనసు ఆ స్వరూపం అయిపోయింది, బ్రహ్మస్వరూపం. చివరికి మనసులో అటువంటి శక్తి ఉంటుందన్నమాట. మనసుకి ఏదప్ప చెప్తే దానికి శక్తిని ఇవ్వగలిగితే, వీళ్ళు సాధన వల్ల ఇచ్చారు అటువంటి శక్తిని మనసుకు. కాబట్టి అది బ్రహ్మస్వరూపం అయిపోయింది. అది సృష్టి ప్రారంభించేసింది. 10 మంది 10 సృష్టిలను, 10 విశ్వాలను సృష్టించారు. రాజ్యాలు, ఈ గ్రహాలు, సూర్యచంద్రులు అన్నీ సృష్టించేటువంటి తపశక్తి పొందారు. వాళ్ళు సృష్టించారు. చివరికి ఒకసారి వీరిని సృష్టించిన బ్రహ్మ ఈ యొక్క యుగాలను సృష్టిస్తూ పోతున్నాడు అన్నమాట. ఈ యుగాల ఒకసారి యుగాంతం వచ్చింది. అతను ప్రశాంతంగా సమాధిలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అనుకోకుండా అలజడి లేచాడు. అలజడి ఎందుకు అవుతుంది? నేను ఇంకా సృష్టి చేయలేదు, ఇది సృష్టి యుగాంతం అయిపోయింది, ఇంకా సృష్టి మొదలు పెట్టలేదు ఇంకా బ్రహ్మ. అంటే అంతా శూన్యం ఉంది, అంతా అతని లయం చేసుకుని ఉన్నాడు, ఇంకా సృష్టి ప్రారంభించలేదు. అలజడి ఎక్కడిదని చూశాడు. ఎక్కడో వెలుతురు కనిపిస్తుంది, సూర్యుని యొక్క వెలుతురు. నేను సృష్టించనే లేదు ఇంకా సూర్యుడిని కూడా, ఎలా వచ్చాడు సూర్యుడని ఆ సూర్యునికి అడిగాడు దేవునికి. సూర్యదేవా, నువ్వు ఎక్కడి వాడవు? నేనే కదా నిన్ను సృష్టించాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. సూర్యుడు చెప్తాడు అప్పుడు, నువ్వు సృష్టించిన ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పేసి, ఆ యొక్క 10 మంది యోగులు వాళ్ళు బ్రహ్మ కావాలని తపస్సు చేశారు, సాధన చేశారు మనస్సులోన. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు చేసిన ఆ తపస్సు శక్తి వల్ల వాళ్ళు 10 బ్రహ్మలు అయిపోయారు. 10 మంది 10 విశ్వాలను సృష్టించారు, 10 సూర్యులను సృష్టించారు. అందులో నేను ఒక సూర్యుని అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, ఆహా, నేను సృష్టించిన జీవుల యొక్క మనసు కూడా నన్ను మించిపోయిందే అని అనుకున్నాడు. అంటే మనసు యొక్క శక్తి మనం వర్ణించలేం. దాన్ని మనము చాలా జాగ్రత్తగా, వాల్యుయబుల్గా చూసుకోవాలి. ఇంకొక దృష్టాంతం చెప్తాను. ఈ యోగి భరతుడని తపస్సు చేసుకుంటుండే అడవి లోపల. అతను అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు చాలా
అతనికి పేరు ప్రఖ్యాతులు అంటే మన అహంకారంతో ఉన్న పేరు ప్రఖ్యాతులు కావు. అతని దగ్గర ఉన్న శిష్యులు ఎంతోమంది మోక్షానికి వెళ్ళిపోయారు. ఈ మనసును కూడా జయించి ఆ యొక్క సృష్టి అంతా రూపం కదా, ఆ రూపమైనటువంటి సృష్టిని కూడా దాటిపోయి ఆ యొక్క శూన్యమైన పరమాత్మ లోపల కలిసిపోయారు. అంత గొప్ప గురువు అన్నమాట భరతుడు. అలాంటి శిక్షణ ఇచ్చేవాడు శిష్యులకు. పరమాత్మ యొక్క స్వరూపంలో ఎలా లీనం కావాలి, ఆ స్వరూప వర్ణన అలా దాన్ని చేరాలంటే ఏ విధమైన సాధనలు చేయాలి, మనం ఎలా ఉండాలి, ప్రతి అనుకూలము అననుకూలం ప్రతికూలం పరిస్థితులకు కూడా సాధన లోపల ప్రకృతి మనం ఎలా పరీక్ష పెడుతుందని నేర్పించేవాడు అనమాట. అటువంటి భరతుడు ఒకసారి అతను ధ్యానంలో అతని కుటీరం బయట కూర్చుని ఉన్నాడు, ధ్యానం ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనంకు నది దగ్గరికి వెళ్ళాడు. సంధ్య వేయడానికి వెళ్ళాడు అనమాట. వెళ్తే అతను ఒక దృశ్యం చూశాడు. అప్పుడు ఒక జింక ఆ ఒడ్డు నుంచి ఇటు పరిగెత్తుకుంటూ వస్తుంది, కడుపుతోటి ఉంది. దాని వెంట పులి పడ్డది అన్నమాట. పులి తరుముతున్నది, దాన్ని చంపాలని చూస్తున్నది. ఆ యొక్క ప్రసవ వేదంతో ఉన్న జింకది భయంతో, అతి భయం కలిగి పరిగెత్తుకుంటూ వస్తున్నది ఈ ఒడ్డుకు, ఋషి ఉన్న ఒడ్డుకు. అది మార్గ మధ్యంలోనే అలసిపోయి చాలా బాధతో ఒడ్డుకు వచ్చేసి చనిపోయింది. పరిగెత్తి అలసిపోయి చనిపోయి జింకను జన్మించింది ఇంకొక జింకకు. ఆ పుట్టిన జింకను చూసినటువంటి ఆ ఋషి చాలా బాధపడ్డాడు. ఆ పులి ఋషిని చూసి వెళ్ళిపోయింది. తన తపశక్తి ముందు ఏ జంతువులు కూడా నిలబడలేవు. ఈ యొక్క భరతుడు మహర్షి ఏం చేశాడు, ఆ జింకను తీసుకున్నాడు. పసి జింకను తీసుకొని ఆశ్రమంలో ఉంచుకున్నాడు. అతనికి చాలా బాధేసింది దాని మీద. దాన్ని ఆలనా పాలన చూసుకుంటూ చేరసాగాడు కొన్ని రోజులు. దాన్ని వదిలేయాలనే బుద్ధి అతనికి కలగలేదు. దాన్ని చూస్తే జాలిగా ఉంది. అది కూడా ఇతను చాలా ప్రేమ చేయసాగింది అన్నమాట. ఇతని మనసు నేనే కాదు, నేను జింకను కాదు, ఇవన్నీ మర్చిపోయింది. ఆ భయానక దృశ్యాన్ని చూసినటువంటి మనసు, ఆ దృశ్యాన్ని అతను అలాగే వదిలేయక దాన్ని అలాగే ఉంచుకోసాగాడు మనసు లోపల. ప్రతిసారి పసి జింకను చూసినప్పుడు అతనికి బాధ కలిగేది. అతను చనిపోయే ముందు కూడా అదే బాధతోటి నేను పోయాక ఇచ్చిన పసిగా ఉన్న పసిపాప అయినటువంటి జింకను ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది, దీన్ని ఎవరు చూస్తారో అనే బాధతో ఉన్నాడన్నమాట. కాలం అందరికీ సమానమే, ఎంతటి గొప్ప యోగులకైనా సామాన్యులకైనా. అయితే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క మనసు, దాని లోపల బ్లూ ప్రింట్ ఉంది పసి జింకది. అది సృష్టి చేసుకుంది మనసు యొక్క లక్షణం ప్రకారం, మనసు యొక్క రాత ప్రకారం అతని దగ్గర ఎన్నో కోటాను కోట్ల తపస్సు, అప్పుడు మనుషులు జీవించేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు ఉంది. ఆ తపస్సు తనకి ఉపయోగం కాలేదు. ఆ శూన్య స్థితిలో లేడు కదా, బ్లూ ప్రింట్ ఉంది కాబట్టి. ఆ యొక్క రూపం ఉంది అతని లోపల, మనసు లోపల. ఆ రూపాలను దాటిన స్థితిలో, శూన్యంలో ఉండే స్థితిలో వెళ్ళగలిగే శక్తి ఉన్నా కానీ వెళ్ళలేకపోయాడు ఆయన. చివరికి ఏ కర్మ చేతనో తెలియదు, ఆ యొక్క బ్లూ ప్రింట్ను, ఆ రూపాన్ని అతను తీసేసుకోలేకపోయాడు. ఎంతోమంది శిష్యులకు నేర్పిన గురువే అలా అయిపోయాడు చివరికి. ఆ బ్లూ ప్రింట్ అతను జింకలాగా పుట్టాడు మరుజన్మ లోపల. అప్పుడు అతనికి ఈ యొక్క జ్ఞానము, ఈ తపస్సు శక్తితోటి అతనికి ఇదంతా గుర్తొచ్చిందనమాట. అరే, నేను జింకనైపోయాను కదా, నా మనసులో ఇలా ఎందుకు ఉంచుకున్నాను, నా మనసు లోపల
ఆ యొక్క బ్లూ ప్రింట్ రూపాలు తీసేసినప్పుడే, మనసు వెళ్ళిపోయినప్పుడే కదా నేను అనేది ఎవరో శూన్యమైన స్వరూపమైన పరమాత్మకు సంబంధించిన నేనును, ఏ స్థితి లేని నేనును, పరిపూర్ణమైన నేనును, చైతన్యమైన నేనును. కానీ ఇది రూపం తీసుకునే స్థితికి నేనే తెచ్చుకున్నాను ఈ చైతన్యాన్ని అనుకొని బాధపడ్డాడు. ఆ మనసు అలా ఎన్నో కార్యాలు చేయిస్తుంది గొప్ప గొప్ప వాళ్ళకు కూడా. కానీ ఇక్కడ భరతుడు ఆ మనసును ఆ యొక్క జింక స్వరూపంలో ఉండి కూడా పట్టుకోలేదు, ఇక వదిలిపెట్టాడు. అతను ఎక్కడైతే కూర్చున్నాడో అడవిలోన అలాగే కూర్చుండిపోయాడు. పూలలో వచ్చిన అతను తినాలని చూసినా అతను జరగలేదు. ఎందుకంటే మనసుతోటి ఆ పులిని కూడా చూడలేడు, ఆ రూపాన్ని. అటువంటి స్థితిలో చేతనలో చైతన్యంలో ఉండిపోయాడు అతను. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అతన్ని ఏం చేయలేకపోయాయి పులులు ఇవన్నీ. అతని శక్తి అంత అపారమైనది, అతని దగ్గరికి ఏమీ రాలేకపోయాయి. ఆకలి దప్పులు వదిలేశాడు, మలమూత్రాలు అన్నీ వదిలేశాడు. అతను పూర్తి పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్వరూపంలో కూడా మనసును వదిలేశాడు కదా. దేవతలు వచ్చి ఎన్నో మాయలు చూపించారు, మళ్ళీ అతనికి మనసును ఇవ్వాలని చూశారు. ఆ యొక్క మాయా ప్రపంచంలోకి మళ్ళీ ఇటువంటి ఋషిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ అతను చలించలేదు, ఆ మనసును పట్టుకోలేదు. చలించే స్వభావం ఉన్న మనసును అతని దగ్గరికి రానివ్వలేదన్నమాట. మనసు యొక్క స్థితి చలనం. భయంతో కానీ, ప్రేమతో కానీ, కోరికతో కానీ, ఆశతో కానీ ఏదో ఒక రూపంలో అది చలిస్తూ ఉంటుంది. చలించేది ఎప్పుడు పరిపూర్ణము కాదు, పరిపూర్ణము ఎప్పుడూ చలించదు. కానీ దానిలోనే అన్నీ ఇమిడి ఉంటాయి.